అబ్బాయిలు అమ్మాయిలు ఒక ప్రెషర్ వల్ల కొన్నిసార్లు బ్రేకప్ చేసుకోలేకపోతారు. అంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది. అబ్బాయిలకి ఏంటంటే ఈ డ్రామా వద్దని చాలాసార్లు వాళ్ళకి అసలు కంప్లీట్లీ చెక్అవుట్ అయి ఉంటారు ఆ రిలేషన్షిప్లో నుంచి. అసలు ప్రేమే బ్యాలెన్స్ ఉండదు, ఇంకా బాకీ ఉండదు, కానీ బ్రేకప్ చెప్పలేరు. అది ఎందుకో నాకు తెలియదు. అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అంటే అందరు కాదు, కానీ అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కొన్నిసార్లు. దీక్షిత్ గారు బ్రేకప్ చెప్పలేరు. అమ్మాయి చెప్పేదాకా వెయిట్ చేస్తారు, కానీ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నా ఫస్ట్ రిలేషన్షిప్ కూడా నేను చెక్అవుట్ అయిపోయా, ఆ అమ్మాయి కూడా చెక్అవుట్ అయిపోయింది. మా ఇద్దరికి అర్థమవుతుంది, ఓకే, కానీ నేను బ్రేకప్ చెప్పలేకపోయా. సో ఐఎమ్ లైక్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ షీ డజంట్ బ్రేకప్ విత్ మీ ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్ అంతే. సో ఫైనలీ ఆ అమ్మాయి వచ్చి చెప్పింది. నేను ఇప్పుడు ఈ 2000s తర్వాత పుట్టిన అబ్బాయిలు దే విల్ సూన్ స్టార్ట్, యాక్చువల్లీ 25 years అయింది. సో దే హ్యావ్ రీచ్డ్ అన్ ఏజ్ వేర్ దే విల్ బీ ఇన్ రిలేషన్షిప్స్. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ 80s 90sలో పుట్టిన అబ్బాయి గురించి ఒకటి చెప్తా. మేము చూసి పెరిగే సినిమాలు కానీ చదివే బుక్స్ కానీ మాకు ఫ్యామిలీలో చెప్పింది కానీ ఏంటంటే, ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత నువ్వు బ్రేకప్ చేసావంటే నువ్వు ఉమనైజర్, నువ్వు చెడ్డోడు, నువ్వు వరస్ట్ క్యారెక్టరు, ఇలాంటివి చెప్పి మా అమ్మలు మాకు ఇలాంటివి చెప్పి పెంచుతారు. అంటే అప్పట్లో లిటరలీ సినిమాల్లో కూడా ఎలా ఉందంటే, పంచాయతీలో నువ్వు అమ్మాయిని లవ్ చేసావా, అవునండి చేశాను, అయితే ఇంకా వాళ్ళకి పెళ్లి చేయాల్సిందే, ఆ టైప్ ఉంటుంది. సో ఎక్కడో అరే ఒక అమ్మాయితో లవ్లో ఉన్న తర్వాత రిలేషన్షిప్ కమిట్ అయిపోయిన తర్వాత మనం బ్రేకప్ చేస్తే మనం చెడ్డోళ్ళం రా అనే ఒక ప్రెషర్ ఎక్కడో మెంటలీ ఉంటుంది 80s 90s బాయ్స్కి. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అమ్మాయిలు ఓకే చెప్పేశాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. మీరు చెప్పండి. I always said that women or men can change for each other if they truly want to. And if they love each other enough, the change will happen. It's not like one has to change another, but they'll just merge to become one person, right, where no more does it feel like an effort. Right. So it purely depends on the stage. So నాకైతే ఇది లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నారు, రిలేషన్షిప్స్లో ఏ స్టేజ్లో ఉన్నారు, దాని పరంగా ఇట్ డిపెండ్స్ అని నాకు అనిపిస్తుంది. ఎఫెక్ట్ పెట్టకపోతే ఏంటి, మనం లవ్ లాంగ్వేజ్ అంటారు కదా, మనం లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానం మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ ద వే యు ఎక్స్ప్రెస్ ఇస్. నువ్వు చెప్పు, అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు డూ యూ ఫీల్ లెస్ లవ్డ్ ఆర్ ఎనీథింగ్? Less loved? No, definitely not. బతికిపోయారు బాబు. ఒక్క సెకండ్, అరే ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అడిగి మరి బుక్ అయిపోతామేమో భయపడ్డా. బట్ నో, you almost asked for it.